ఉంటారు. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు కూడా థియేటర్స్ కి చేరుకుంటున్నారు. అది డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కాదు. అదిగో మీరు చూడొచ్చు, ప్రశాంత్ నీల్ ఇటు బాలనగర్ థియేటర్ కి చేరుకుంటున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ నీల్ తన కారులో అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇప్పుడు మరి కాసేపట్లో ఓజీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుని థియేటర్లో ఆ హంగామాను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆయన తన ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా బయటకు వచ్చిన తర్వాత తన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎటువంటి మూవీని ఆయన చూస్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఇటు సోషల్ మీడియా వేదికైనా షేర్ చేసుకుంటారు అనుకుందాం. అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి క్రేజ్ ఉందో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్స్ చేరుకున్నారు. గుర్తు పెట్టుకోండి, ఇంకొక 5 గంటలు మాత్రమే. రాసి పెట్టుకోండి, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. ప్రీమియర్ షో పడిన తర్వాత ఈలలు గోలలు కేకలతో బాబా థియేటర్లు గట్టిగా సిద్ధంగా ఉన్నారమ్మా. కుర్చీలు ఏమవుతాయో తెలీదు, థియేటర్లు ఏమైపోతాయో తెలీదు, స్క్రీన్లు ఏమవుతాయో తెలీదు. ఇటు సీన్ టు సీన్, సీటు సిరిగితే కనుక అక్కడ సీటు సిరిగిందా ఆ ఫ్యాన్స్ హంగామాకి, ఆ ఎక్స్పెక్టేషన్స్, రేపు ఎన్ని కుర్చీలు మడత పడతాయో తెలీదు, ఎన్ని సీట్లు చిరుగుతాయో తెలీదు, ఎన్ని థియేటర్స్ కి సంబంధించి ఆ రచ్చ రంబోలో ఉంటుందో తెలీదు. ఫ్యాన్స్ హంగామాకి, ఫ్యాన్స్ కోలాహలానికి ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పటికే ఆ క్రేజ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఫ్యాన్స్ అంటున్నారు ఒక్కటే, రచ్చ రచ్చ రచ్చ, ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మాస్ మసాలా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి చూసి చాలా రోజులైంది అంటూ కూడా ఫ్యాన్స్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ఇంకొక హార్డ్లీ 5 మినిట్స్ మాత్రమే, ఇంకొక 5 మినిట్స్ మాత్రమే అంటూ చెప్తున్నారు. చెప్పడం ఏంటి, ఇంకొక 5 మినిట్స్ మాత్రమే హార్డ్లీ. ఇప్పటికే థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి ఫ్యాన్స్ హంగామా ఇప్పుడు ఆఫ్ ద థియేటర్ నుంచి ఇన్ ద థియేటర్కి చేరుకుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, బయట ఇంత సునామీలో ఉన్న ఫ్యాన్స్ని థియేటర్లోకి కుక్కిన సందర్భం అనేది చెప్పుకోవాలి. బహుశా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వచ్చే వాళ్ళని టికెట్లు మాత్రమే లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆ సందర్భం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర బహుశా ఆ కోలాహలాన్ని మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ లోపలికి చేరుకుంటున్న పరిస్థితి. స్టాంపేడ్ ఏమైనా చోటు చేసుకుందా, తొక్కిసలాట ఏమైనా జరిగిందా? ఓకే మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు అక్కడ యాజమాన్యం ఇప్పటికే చర్యలు దిగిన సందర్భం ఉంది. ఫ్యాన్స్ ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఇంకొక హార్డ్లీ 4-5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఎంటర్ అయ్యేందుకు అందరూ తాపత్రయపడుతూ ఉంటారు, కోలాహలం ఉంటూ ఉంటుంది. దయచేసి జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అఖీరా నందన్ అండ్ అలాగే ఆద్య వాళ్ళిద్దరూ లోపలికి వెళుతున్న సందర్భం సంధ్య థియేటర్ దగ్గర. దాంతోపాటు బాలనగర్ వివెల్ థియేటర్ కి చేరుకున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్టర్, అలాగే మరికొంతమంది కూడా చేరుకుంటున్న సందర్భం. యుఎస్ లో విజువల్స్ మీరు చూస్తున్నారు. యుఎస్ లో మరి కాసేపట్లో థియేటర్ లో పడబోతోంది బొమ్మ. ఆ బొమ్మను చూసి ఇటు రచ్చ చేసేందుకు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్స్లోకి చేరుకుంటున్నారు. థియేటర్స్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే, ఆఫ్ కోర్స్ థియేటర్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి హంగామా ఉంది థియేటర్లో, అండ్ మీరు అప్డేట్ అందించే ప్రయత్నం చేయండి. అండ్ మా ప్రతినిధులు మణికుమార్, శివరామకృష్ణ, కిషోర్తో పాటు అందరూ కూడా, రాజేష్ కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. అనేంద్ర, రవిచంద్ర ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆర్టీవీ టీం ప్రస్తుతం ఎవ్రీ అప్డేట్ని మీ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉంది. కూకట్పల్లికి వెళ్ళిపోతున్నాను. కూకట్పల్లిలో ప్రస్తుతం అక్కడ హడావిడి చోటు చేసుకుంటోంది. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం అక్కడ హడావిడి ఉన్నట్టు తెలుస్తోంది, ఏం జరుగుతోంది? ఆల్రైట్, అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అందరినీ ఒక్కసారిగా లోపలికి పంపిస్తూ ఉండడంతో కాస్త హడావిడి చోటు చేసుకుంటోంది. ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో సిచ్యువేషన్, తిరుపతిలో జాతర లాంటి పరిస్థితి, తమిళనాడులో ఇప్పటికే బాణాసంచాతో మూవీకి వెల్కమ్ పలికేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే సిద్ధమైపోయారు. ప్రీమియర్ షో కోసం వెయిట్ చేస్తున్న సందర్భం. కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేయడం జరుగుతోంది. రోడ్ల మీద చాలా డిఫరెంట్గా ఉంది, నాకు ఎందుకు చదవడానికి అది అర్థం కావట్లా. ఓకే, మరి ముఖ్యంగా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొంతమంది ఓజీ అండ్ సాహోకి లింక్ ఉందో ఏదో అది నాకు అర్థం కాలే ఏమన్నారు అనేది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రస్తుతం ఇటు
గుర్తు పెట్టుకోండి, జస్ట్ జస్ట్ 3 మినిట్స్ థియేటర్లో బొమ్మ పడబోతోంది. బొమ్మ పడేందుకు మరి కాసేపు మాత్రం. ఇప్పటికే మీరు చూడొచ్చు, హీరో కిరణ్ అబ్బవరం అక్కడికి చేరుకున్నారు. కిరణ్ అబ్బవరం ఇప్పటికే తన థియేటర్కి సంబంధించి, తన మూవీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో భాగంగా వచ్చి అంటే అఫ్ కోర్స్ అక్కడ అన్నట్టున్నారు. ఆ సబ్జెక్ట్ బహుశా నా జ్ఞాపకం